ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఉదయకాలం ప్రార్థనలు వాక్యాన్ని చదువుకున్నారా? నేను అనుదిన ఆహారంగా బైబిల్ వాక్యంలో నుండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19-20 వచనం చదివి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతమును తీర్చును. చూడండి అంటున్నాడు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరతలను తీరుస్తానంట కదా. చూడండి, ఈ లోకంలో మనం ముందు చుండగా ఎన్నో అవసరతలు వస్తున్నాయి. ఆర్థిక సమస్యలు వస్తున్నాయి, మంచి ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన వస్తున్నది. మరి ఏ విధమైనటువంటి అవసరతలు అంటే మనము 3 పూటలు తినడానికి ఆహారాన్ని, మరి మన పిల్లలను పోషించడానికి కావలసినటువంటి వనరులను దేవుడు ఇస్తానంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడు? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, ఎవరి మహిమ? క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతలు తీరుస్తానంటున్నాడు. చూడండి, కష్టం వస్తుంది, బాధలు వస్తాయి, కన్నీరు వస్తున్నది. ఈ లోకంలో మనము జీవించుచుండగా ఎన్ని విధములైనటువంటి కష్టాలు వచ్చినాను దేవుడు మనకు తోడే ఉంటున్నాడు కదా. మన కష్టాల్లో, మన కన్నీళ్ళలో, మన బాధల్లో మనల్ని ఆదుకున్నటువంటి దేవుడు మన అవసరతలను తీరుస్తానంటున్నాడు. చూడు, ఏలియా గారిని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఎడారి ప్రాంతంలో ఉంటూ మరి దేవుని పట్ల కనికరము కలిగి ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? మహా ఐశ్వర్యమును కలిగినటువంటి దేవుడు కదా. చూడండి, అపాయములో ఆదుకునే దేవుడు కదా మన దేవుడు. దేవుడు ఏ విధంగా ఉన్నాడు? శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు కదా. దేవుడు ఏ విధంగా ఉన్నాడు? ఐశ్వర్యము ఇచ్చే దేవుడై ఉన్నాడు కదా. ఎంత గొప్ప వాక్యాన్ని చేత మనల్ని బలపరుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రేమ కలిగినటువంటి దేవుడు నీతోటే ఉన్నాడు. శక్తిమంతుడైన దేవుడు నీతోటే ఉన్నాడు కదా. మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యము చొప్పున నువ్వు ఏది అడుగుతావో మీ ప్రతి అవసరతలు తీరుస్తానంట. ఏలియా గారికి కాకోలముల చేత భోజనాన్ని పంపించినటువంటి దేవుడు ఎవరైనా ఊహించగలరా? మరి ఆహారం ఏ విధంగా వస్తుంది? మనం దేవుడు ఏలియా గారికి కాకులతోటి ఆహారాన్ని పంపించినాడు. మరి నీ సమస్య ఏదైనాను కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినాను, బాధలు వచ్చినాను, అన్ని సమస్యల గుండా మనం వెళ్ళిపోతున్నా కూడా మీ ప్రతి అవసరతను తీరుస్తానంటున్నాను. చూడండి, మీ వారే, మీ కన్నవారే, మీ పక్కనున్న వారే మిమ్మల్ని పట్టించుకున్నప్పుడు దేవుడే నీకు అవసరతలు తీరుస్తానంటున్నామా. విశ్వాసం చేత ఈ వాక్యాన్ని మీరు ధ్యానించాలని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరి అదేవిధంగా మోషే గారు 40 సంవత్సరములు ఐగుప్తుల బానిసత్వంలో నుండి ఇజ్రాయేలీలను తీసుకుని వస్తున్న క్రమీప సుమారు పైచిలుకుగా 6 లక్షల మంది యవ్వనస్తులు, మరి మిగతా చాలా మంది, వారందరినీ 40 సంవత్సరాలు ఎడారిలో నడిపిస్తున్నప్పుడు మరి వారికి మన్నానిచ్చి పోషించిన దేవుడు మరి మీ కష్టంలో, మీ కన్నీళ్ళలో అవసరత తీరుస్తాడు కదా. మరి మీరు విశ్వాసం ఉంచండి. వారందరిని నడిపిస్తున్నప్పుడు వారికి దాహం కావాల్సి వస్తే ఆ ఎడారిలో నీళ్ళు దొరుకునా? కాదు కదా. మరి దేవుడే బండను చీల్చి మధురమైన నీళ్లను వారికి అనుగ్రహించున్నాడు. నువ్వు ఏ కష్టములలో, నీ జీవితపు అంచుల్లో నువ్వు కష్టపడుతున్నావా? నాకిగా సుఖం లేదు, నాకు ఈ లోకంలో శ్రమ వెంబడి వస్తూనే ఉన్నది, కానీ నా జీవితంలో ఒక శాంతి సమాధానం లేదని బాధపడుతున్నావా? చూడండి, ఎడారి ప్రాంతంలో ఆహారం ఇచ్చి పోషించిన దేవుడు ఈ కష్టకాలంలో నిన్ను ఆదుకుంటాడు కదా. మీ ప్రతి అవసరతలు తీరుస్తారు. చూడండి, పేదవారికి ఎవరు సహాయపడుతున్నారమ్మా? వితంతులకు ఎవరు సహాయపడుతున్నారు కదా. అనాథులకు ఎవరు సహాయపడుతున్నారు? చూడు, నిన్ను నన్ను మనందరినీ కన్న దేవుడే సహాయపడుతున్నాడు. కాబట్టి అంటే విశ్వాసం ఈ వాక్యం చేత మీ అందరినీ తాకాలని దేవుడిని మనమందరము ఆశగుని ఉండాలి. చూడండి, యేసు ప్రభుల వారు జన సమూహంని అందరితోటి మాట్లాడుతున్నప్పుడు మరి అందరు వచ్చి యేసయ్య మాటలు వినడానికి వచ్చిన క్రమీప
వారందరికీ ఆహారం కావాలి. ఎవరి దగ్గర ఆహారం ఉందని అడిగినప్పుడు మరి ఒక చిన్న బాలుడైనటువంటి వ్యక్తి 2 రొట్టెలు 5 చేపలు ఉన్నాయని అన్నారు కదా. చూడండి, వచ్చినటువంటి 5,000 మందికి ఆహారాన్ని సమృద్ధిగా అందించినటువంటి దేవుడు. మరి నువ్వు బాధపడుతున్నావా? ఇంట్లో ఏం తినడానికి ఆహారం లేదని, పిల్లలను ఏ విధంగా పోషించాలని బాధపడుతున్నావా? నీ కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలని బాధపడుతున్నావా? బాధపడాల్సిన అవసరం లేదమ్మా. నిన్ను కన్న దేవుడు, మన అందరిని పరిపాలిస్తున్న దేవుడు నీ ఆహారాన్ని, నీ అవసరతలను, నీ కోరికలను తీరుస్తానంటున్నాడు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నీ జీవితంలో జరగాలని ఆయన సన్నిధానంలోకి రా. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతలు తీరుస్తానంటున్నాడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ వాక్యం చేత నా మాటలు వించుండగా నువ్వు ఎంత కష్టంలోనో ఉన్నావు, నీ అవసరతలు యేసేయకు చెప్పు. నీ అవసరతలలో నీకు ప్రధాన యాజకుడై నీ ముందు వస్తాడు. ఈరోజు వాక్యం వించుండగా నీ ఆత్మీయ జీవితంలో బలపరచుమని ఈ కృప మనందరికి దయచేయాలి. మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, నీ యొక్క మహిమ ఐశ్వర్యం చొప్పున మా ప్రతి అవసరతలు తీరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. కష్టములలో మేము ఉండి ఉండగా, సమస్యల గుండా మేము ఉండి ఉండగా ఆయన మా ప్రధాన యాజకుడా, మా సమస్యలను అయా అవసరతలు తీర్చుటకు వచ్చిన మా ప్రధాన యాజకుడా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా అవసరతలలో మీకు అయా మొరుపెట్టుకొని ఉన్నాం తండ్రి. ఆయన మాకు కావలసినటువంటి సమృద్ధిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఏ కుటుంబంలో నాయన ప్రభా సమస్యలు ఉండి ఉన్నాయో ఆయన మీరు తీసే దేవుడవయ్యా, నీకే స్తోత్రం తండ్రి ప్రభా. అయా వారి కుటుంబంలో కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని దయచేయమని వేడుకొచ్చున్నాం. అయా వారి కుటుంబంలో కావలసినటువంటి పోషకాన్ని నిండుగా సమృద్ధిగా గిన్నె నిండి పొర్లు లాగున ప్రభా నీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం నాయనా. అయా వాక్యంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని వేడుకొంచున్నాం. వారి సమస్యలన్నింటినీ విడిపించి అయా అక్కర్లలో అవసరతలో మీరు తోడయుండు మరి ఈ రోజంతయు వారి జీవితంలో గొప్ప మేళ్ల చేత సంతృప్తి పరచుమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.